వార్తలను చూస్తే మేము ఛార్జ్షీట్ కూడా చదవాల్సిన అవసరం లేదు. అక్కడ ఏం రాస్తున్నారో ఛార్జ్షీట్ లో కూడా అవే ప్రతిఫలిస్తున్నాయి, రిమాండ్ రిపోర్టులో కూడా అవే ప్రతిఫలిస్తున్నాయి అనే విషయం కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పత్రికల్లో వస్తున్న కథనాలతో మేము ఎన్నో సంవత్సరాలుగా మా కెరీర్ ను బిల్డ్ చేసుకుంటే ఇవాళ మా కుటుంబం పైన గాని లేకపోతే మా స్నేహితుల్లో గాని బంధువుల్లో గాని లేక విస్తృతమైన ప్రజానీకంలో గాని మా వ్యక్తిత్వ హననం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ పత్రికల మూలాన అని చెప్పి ఇది చేశాడు. అదేవిధంగా సిట్టు వాళ్లే లీకులు ఇచ్చి తయారు చేస్తున్నారని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. సిట్టు ఈరోజు మీ కోర్టులో మాట్లాడిన తర్వాత నేను ఇన్ని విషయాలు సిట్టు మరింత కఠినతరంగా మా పట్ల వ్యవహరించవచ్చు, అయినా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి కాబట్టి మేము భయపడేది లేదు, అందుకని కోర్టు దృష్టికి తీసుకొని వస్తున్నాము. ఈ పత్రికలను పత్రికా కథనాలను కట్టడి చేయాలని చెప్పి ఆయన ఆవేదనతో న్యాయమూర్తికి తెలియజేయడం జరిగింది. అంటే ఛార్జ్షీట్ లోని అంశాల కంటే ముందు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక అధికారి ఆవేదన, ఏమీ చేయని అవినీతి మచ్చలేని తన జీవితంలో ఆ అధికారి ఎంత బాధపడుతున్నాడో మనకు అర్థమవుతోంది. టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్టునే ఛార్జ్షీట్ గా పొందుపరిచినట్టు, అదేవిధంగా దానికి తుది మెరుగులు ఢిల్లీలో న్యాయవాదులు దిద్దినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఎక్కడ ఈ సిబిఎన్ గారి వీర విధేయ సిట్టు ఎక్కడా ఆధారాలు చూపించాలి, ఆరోపణలు మాత్రం విచ్చలవిడిగా చేశారు. కానీ 3,500 కోట్లని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అంతకుముందు 1,00,000 కోట్లు అన్నారు ఒకసారి, తర్వాత తగ్గి 50,000 కోట్లు, 30,000 కోట్లు, 20 కోట్లు, 20,000 కోట్లు, లాస్ట్ చివరికి 3,500 కోట్లకి కుంభకోణం జరిగిందని చెప్పి, మద్యం స్కామ్ జరిగిందని చెప్పి వాళ్ళు ఛార్జ్షీట్లు పొందువచ్చారు. ఇది ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఈ ఛార్జ్షీట్లో మోకాలికి బోడుగుండుకు ముడు పెట్టినట్టు ఉంది తప్ప దీంట్లో వాళ్ళు ఆరోపించిన దానికి వాస్తవాలు ఆధారాలు ఎక్కడా లేవు. వాళ్ళు దేనిపైన ఆధారపడ్డారు? ప్రధానంగా కాల్ డేటాలు. హైదరాబాద్ లో పలానా దగ్గర సమావేశమయ్యారు, 2 కిలోమీటర్ల పరిధికి విస్తరించిన వాటిలో ఒక కాల్ డేటాలు తీసుకుంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో అనేక మంది నివసిస్తుంటారు, వివిధ ప్రాంతాల్లో ఉంటారు. 2 కిలోమీటర్ల పరిధిలో వీళ్ళు తీసుకుంటే వాటిని ఆధారం చేసుకుని వీళ్ళంతా కలిశారు. వీళ్ళు ఇది ఒక సమావేశం జరిగింది, ఆ సమావేశంలో కుట్ర పన్నినారు, కుట్ర పన్ని స్కామ్ కు పాల్పడినారనేది చెప్తూ దీనికి ఏం ఆధారాలంటే ఎవరో ఒకరిని బలవంతంగా కొట్టి హింసించి వాళ్ళతో ఒక అబద్ధపు వాంగ్మూలం తీసుకొని దాని ద్వారా ఈ దర్యాప్తు వేరే వాళ్ళని అరెస్టు చేయడం. అరెస్టు దీంట్లో ప్రముఖంగా ఏంది జరిగిందంటే సిట్టు మాట వింటే అతను సాక్షిగా మారతాడు, సిట్టు మాట వినకపోతే అతను నిందితునిగా మారిపోతాడు. మొత్తం ఈ ఛార్జ్షీట్ అంతా కట్టుకథలు తప్ప ఇంకా ఏమీ లేవు. ఒకటి సిడిఆర్స్ అంటే కాల్ డేటా రికార్డ్స్, 2 వాట్సాప్ మెసేజ్లు, తర్వాత 3వది గాలి పోగేసిన వార్తలు. 60 ఎకరాలు షాబాద్ లో కొన్నాడు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ లోనే కసిరెడ్డి రాజిరెడ్డి భూములు కొన్నాడు. తర్వాత ఇంకోటి టాంజానియా, ఆఫ్రికా దేశాల్లో అక్కడ పెట్టుబడులు పెట్టారు. ఇంకోటి దుబాయ్లో ఒక డెన్లో వీళ్ళంతా కలిసి ఉండి అక్కడ కూడా స్టార్టప్లు,
పరిశోధనలపైన డబ్బులు వెచ్చించారు దీని ద్వారా వచ్చిన సొమ్మునని. ఇంకా నాలుగోది 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఎన్నికల్లో ఖర్చు పెట్టినారని చెప్పి, ఇవి ముఖ్యమైన విషయాలు ఈ ఛార్జ్షీట్లో. దేనికి ఆధారాలు లేవు. ఎందుకంటే ప్రముఖంగా చెప్పేది డిస్టిలరీస్ నుంచి వాళ్ళు 62 కోట్లు స్వాధీనం చేసుకున్నాము ఇంతవరకు అని చెప్పారు. అవన్నీ ఆ డబ్బులన్నీ కూడా డిస్టిలరీస్ యజమానుల నుంచి వాళ్ళ నుంచి చేసుకునేది. కానీ ఇందులో అరెస్ట్ అయిన ఏ ముద్దాయి నుంచి కూడా ఇంతవరకు ₹1 సీజర్ కూడా లేదు, ఒక్క ఆస్తి అటాచ్మెంట్ లేదు. బెవరేజెస్ కు సంబంధించి 14 చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లోనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇంకొక 6 మిగతా వివిధ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. జగన్ గారి ప్రభుత్వంలో ఒక డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వని సందర్భం. అన్ని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగినవే. తర్వాత 2014-19 మధ్యలో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారిన సందర్భాల్లో దాదాపు 4,000కు పైగా షాపుల్లో 4,893 దాకా షాపులుంటే అందులో పర్మిట్ రూములు కూడా అదే సంఖ్యలో ఉండి 43,000 బెల్ట్ షాపులను విచ్చలవిడిగా ఊరూరా బడి అనిలా గుడి అనిలా ఎక్కడ చూసినా పొంగి పొరలేలా మద్యం ప్రవహిస్తే ఆ రోజు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం తక్కువ 2014-19 మధ్య. అదే జగన్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ మద్య నియంత్రణ క్రమేపీ చేయాలనే ఉద్దేశంతో ఉన్న షాపులను సగానికి సగం తగ్గించడం, పూర్తిగా పర్మిట్లన్నింటినీ క్యాన్సిల్ చేయడం, తర్వాత బెల్ట్ షాపులు 43,000 బెల్ట్ షాపులను రద్దు చేయడం, ఇవన్నీ జరిగితే మద్యం ద్వారా గత ప్రభుత్వం కంటే ఇక్కడే ఆదాయం ఎక్కువ వచ్చింది, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చింది అనేది వాస్తవం.